2023లో ఆఫీసర్స్ కమిటీ ఒక రికమెండేషన్ ఇచ్చింది. టెండర్ వేయకుండా ఇట్లా ఇవ్వడానికి లేదు, నామినేషన్ బేసిస్ మీద ఇవ్వద్దు అని చెప్పి ఆఫీసర్స్ కమిటీ డైరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చింది. ఇంతవరకు ముఖ్యమంత్రి గారు ఆ రిపోర్టుని పట్టించుకోకుండా దాదాపు 1148 కోట్ల రూపాయలను నామినేషన్ పద్ధతిలో ఇవ్వడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకు టెండర్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేయాలి? జనరల్గా 50 కోట్ల వరకు ఒక టెండర్ వేస్తే ఏమవుతుందంటే జిఎస్టీ 18% ఉంటుంది, ఈఎస్ఐ 5% ఉంటుంది, ఈపీఎఫ్ అంటే అందులో పనిచేసేలకు 11% ఇవ్వాల్సి వస్తుంది, టెండర్ ప్రీమియం ఒక 2% ఉంటుంది, సీనరేజ్ ఛార్జెస్ ఒక 1% ఉంటాయి, ఎన్ఏసి న్యాక్ అని ఉంటుంది, ఆ ఛార్జెస్ ఒక 2% ఉంటాయి, లేబర్ సెస్ 1% ఉంటుంది, ఈఎండి 2% ఉంటుంది, వర్క్ డిపాజిట్ 5% ఉంటుంది, ఇన్కమ్ ట్యాక్స్ ఒక 2% ఉంటుంది. అంటే ఓవరాల్గా ఒక 50 కోట్ల టెండర్ వేస్తే దాదాపుగా 47 to 50% మళ్ళీ బ్యాక్ టు గవర్నమెంట్ ఏదో ఒక రూపంలో వస్తుంది. అదే నువ్వు 50 కోట్లు డైరెక్ట్గా నామినేషన్ పద్ధతులు ఇస్తే డైరెక్ట్గా కాంట్రాక్టర్ల జేబులకు పోతుంది, అక్కడ నుంచి పొలిటీషియన్స్ జేబులకు పోతుంది తప్పితే ప్రజలకైతే ఉపయోగపడదు. కాబట్టి ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో ఏ డిపార్ట్మెంట్ అయినా సరే టెండర్తోని జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.